జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి, చంద్రబాబుకి ఒక తేడా ఉంటుంది. రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో పుష్కరాల సందర్భంగా ఆ పుష్కర్ ఘాట్ పక్కన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఘాట్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఒక 4 దాకా చనిపోయారు, 4-5 చనిపోయారు ఆ టైంలో. అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చాడు, పరామర్శించాడు. అంతా అక్కడ అధికారుల్ని అందరు ఎదురుగుండా తిట్టడము ఇట్లాగ లేదు. పరామర్శించడం ఇది అయిపోయాక రివ్యూలో అధికారులు ఏంటో కనుక్కొని కలెక్టరు, కమిషనర్ ఇద్దరినీ కూడా విధుల నుండి తప్పించారు. వాళ్ళని సస్పెండ్ చేశారు. కలెక్టరు, కమిషనర్ చరిత్రలో తొలిసారి జరిగింది. కలెక్టర్, కమిషనర్ ఇద్దరినీ కూడా వాళ్ళు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇద్దరు బాగా క్లోజే అయినా కూడా సాధ్యం కాలేదు. ఆ పుష్కరాల వరకు వాళ్ళని ఉండనిచ్చి మళ్ళీ అప్పటికప్పుడు వాళ్ళని మార్చేస్తే కష్టం కాబట్టి ఇన్ఛార్జీలుగా పైన వేరే వాళ్ళని పెట్టి వాళ్ళని అక్కడే ఉండనిచ్చి పుష్కరాలు అయిపోగానే వాళ్ళు విధుల నుంచి పక్కకి తప్పుకునేలా చేశారు. కానీ అందరు ఎదురుగుండా మందలించడము ఇది చేయలేదు. రివ్యూ సందర్భంగా కనుక్కోవడం ఇది అయిపోయింది. అదే పుష్కరాలు చంద్రబాబు గారి టైంలో పుష్కరాలు జరిగినప్పుడు అక్కడ అధికారులు తప్పు లేదు, ప్రభుత్వం తప్పు లేదు. భక్తులు ఒక్కసారిగా రావడం వల్ల జరిగినటువంటి తొక్కిసలాట. దాంట్లో మీడియాని నిలదీశారు. ఏం రాస్తారు మీ ఇష్టం వచ్చినట్టు? కుంభమేళాలో జరగలేదా, లేకపోతే ఇంకో చోట జరగలేదా, హరిద్వార్లో జరగలేదా, ఇంకో చోట జరగలేదా అన్నటువంటి. అక్కడ ఆ టైంలో అధికారులు గట్టిగా అందరు ఎదురుగుండా అరిచేశారు. అయిపోయింది. చర్య ఏమీ లేదు ఎవరి మీదనా కూడా. చర్య తీసుకుంటే మళ్ళీ ఈయన ఏరియాకి ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఈయనే వెళ్ళి మామూలుగా విఐపి ఘాట్లో కాకుండా జనమందరూ స్నానాలు చేసే ఘాట్లోకి వెళ్ళారు. కాబట్టి అదంతా ఏంటి అన్నటువంటిది ఎంక్వైరీ ఇదంతా ఇష్యూ అవుతుంది. కాబట్టి మీడియాని నిందించారు, విమర్శించారు. అట్లాగే అధికారులని ఏం చేస్తున్నారు మీరు అంతా ఇట్లా తొక్కిసలాట జరుగుతుంటే అందన్నారు. అక్కడితో క్లోజ్ అయిపోయింది. అది అప్పటికి తేడా. ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగినటువంటి ఘటన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఏదైనా జరిగితే యాక్షన్ తీసేసుకుంటాడు డైరెక్ట్గా. అదో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అందరు ఎదురుగుండా మంతలించడం ఉండదు. దట్ ఈజ్ చంద్రబాబు. ఇప్పుడు ఏం చేశారు? అందరు ఎదురుగుండా మీడియా చూస్తోందని తెలుసు, వింటోందని తెలుసు. ఆ వినేటట్టుగానే అక్కడ ఎస్పీ తర్వాత ఈఓ వీళ్ళందరినీ అందరు ఎదురుగుండా పట్టుకుని మీకు అసలు పనిచేయడం వచ్చా రాదా, ఏమనుకుంటున్నారు మీరు అంటూ తీవ్రంగా మందలించారు. వాళ్ళు సార్ అంటారు. ఆ తర్వాతన ఇది సహించరాంది అనేసి వెళ్తారు. అట్లా మిగతా వాళ్ళని పరామర్శించడం జరుగుతుంది. ఇది తేడా. ఒక్కసారి వణికిపోతారు అధికారులు. అందరు ఎదురుగుండా మందలించేటప్పటికి అవమాన భారంతో ఫీల్ అవుతారు. వాళ్ళకి ఉన్నటువంటి తేడాది.